సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. భరత్ గారు చెప్పండి, యాక్చువల్ గా కాంగ్రెస్ కనుక వస్తే యాక్చువల్ గా ఈసారి యూత్ కి ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే? ఆల్రెడీ యూత్ కి మనం ఇచ్చిన గ్యారంటీలు అయితే మనం అందరికి చేరువైనాయి. మన రాష్ట్రంలో యువత మొత్తం యూత్ అంతా మన రేవంత్ అన్న వెనకలనే ఉన్నారు. 80% శాతం మన యువత కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం నిరుద్యోగులుగా మిగలకుండా ఉద్యోగం చేసుకునేటట్టు ఉండాలని చెప్పి వాళ్ళు కూడా భావిస్తున్నారు. నవంబర్ 30వ తారీఖున ఓటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ఉందో అంటే దానికోసం ఈగల్గా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు మన యువత. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, కవితమ్మతో, హరీష్ రావుతో అందరితో వీళ్ళు నశించిపోయారు. ఈ రోజు ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కష్టపడి చదువుకొని లైబ్రరీకి పైసలు లేకుండా కట్టుకుని ర్యాపిడోలు, జొమాటోలు, స్విగ్గీలు అవి ఆర్డర్ చేసుకుంటా నైట్ టైంలో అవి పైసలు వచ్చేదానిపైన వాళ్ళు కోచింగ్ మరియు లైబ్రరీకి వెళ్ళి పైసలు కట్టి చదివిన రోజులు వాళ్ళకు ఉన్నాయి. యువతకు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మనకి ఎన్నో మేనిఫెస్టో వాళ్ళు ప్రకటిద్దామని అంటారు. ఇట్లాంటి మనం 10 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం, ఎక్కడైతే న్యాయం జరగలేదు. ఈసారి మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. గ్యారంటీలు అయితే ఏదైతే మేము ఇచ్చినామో అది తప్పకుండా అమలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అని చెప్పి కూడా నేను ఈసారి అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ వస్తే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ క్లాస్ ఫ్యామిలీ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ ఒకటి గ్యారంటీ ఇచ్చిందంటే అది పక్కా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే నెరవేరుస్తుంది. ఎందుకంటే మనం రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా మనం చూసినటువంటి రోజులు ఉన్నాయి. 2003 నుంచి 2009 వరకు మనం చూసినటువంటి హామీలు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది కనుక నేను ఈ విషయం నేను చెప్పదలుచుకున్నాను. యాక్చువల్గా ఈసారి ఓటర్ లిస్ట్ లో యూత్ లో ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో యూత్ సపోర్ట్ కాంగ్రెస్ కు ఉంటుంది అనుకుంటున్నారా? డెఫినెట్ గా 80% యూత్ మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఆ 20% కూడా ఎవరంటే బీఆర్ఎస్, బీజేపీ, బీఆర్ఎస్ జై శ్రీరామ్ అనేటోళ్ళు 10% అయితే, జై కేసీఆర్ అనేటోళ్ళు 10% మన బీఆర్ఎస్ తరపు నుండి అయితే ఉన్నారు. 80% యువత మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పి కూడా నేను ఈ రోజు ప్రామిస్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.